కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలల్లో పురుగులు ఉన్న బియ్యం రావడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా ఉపయోగించే బియ్యంలో పురుగులు పడటంతో టీచర్లు, స్టూడెంట్స్ ఆందోళనకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా తెల్లని పురుగులతో కలిసిన బియ్యాన్ని వడ్డిస్తున్నారని స్టూడెంట్స్ ఆరోపించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, పాఠశాలల్లో గత కొద్ది రోజులుగా పురుగులు పట్టిన బియ్యాన్ని వడ్డించడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని తెలిపారు. కొత్త బియ్యం సరఫరా చేసినందున వాటిలో సరిగ్గా పిల్లలు ఆ కొత్త బియ్యం ఉడకడం లేదు కాబట్టి వాటి ప్లేస్లో పాత బియ్యం, మంచి బియ్యము తీసుకురావడానికి ఎమ్మెల్సీ పాయింట్కు వాపసు పంపడం జరుగుతుంది. గత 2 రోజుల నుంచి ఆ బియ్యం సరిగ్గా ఉడకడం లేదు కాబట్టి మరి మంచి బియ్యం తీసుకురావడానికి మేము అధికారికి ఫోన్ చేయగానే అవి తీసుకొచ్చి మంచివి తీసుకుపోమని చెప్పారని వెళ్తున్నాం. గత వారం 10 రోజుల నుంచి నాసీ రకం బియ్యాన్ని వండిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తారు. లేదు సార్, నిన్న అంతే, అంతకుముందు లేదు. అది మంచి బియ్యమే, మంచిగానే ఉడికినాయి, మంచిగానే ఉండే. కానీ నిన్న సరిగ్గా ఉడకడం లేదనే ఉద్దేశంతో మేము వాపస్ తీసుకొస్తాం. అంటే బియ్యాలు పురుగులు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. దానిపైన మీరు పురుగులు అంటే వీళ్ళు కుక్కర్స్ మంచి వర్కర్స్ని పెట్టి చేపిస్తారు. రోజు చేసిన బియ్యమే వండుతుర్రు. కొన్ని స్టాకు ఉన్న బియ్యంలో ఉంటే నేను చేపించి మళ్ళీ వండిపిస్తున్నాను. అట్లేం జరగట్లేదు. అంటే ఎన్ని క్వింటాల బియ్యం వచ్చి ఎన్ని క్వింటాల బియ్యాలు మీకు పురుగులు? 5 క్వింటాల్ బియ్యం వచ్చినా 5 క్వింటాల్ బియ్యం వాపస్ తీసుకుంటాను.